ఆశ్చర్యకరుడైన దేవాతి దేవునికి స్తోత్రములు. ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు. 2025 అక్టోబర్ 26వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోబు 1వ అధ్యాయం 1 నుండి 8 వరకు మనము చూడగలిగినట్లయితే యోబు యొక్క గుణగణములను మనము చూడగలము. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తి కలిగే చెడుతనాన్ని విసర్జించినవాడు. తన కుమారులు పాపము చేశారేమోనని, ఎక్కడైనా దేవుని హృదయములో దూషించారేమోనని వారి నిమిత్తం దహనబలి కూడా అర్పించినవాడు. తాను మాత్రమే కాదు, తన బిడ్డలను కూడా దైవ భయముతో పెంచిన ఒక వ్యక్తిగా మనము చూస్తూ ఉంటున్నాము. ఇటువంటి చక్కని శ్రేష్టమైన భక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నటువంటి యోబు ఈ లోకపరంగా తనకు ఏ కొదవ లేకుండా సమృద్ధి కలిగిన దీవెనలతో తాను ఉండగలిగాడు. అయితే ఒక మానవుని జీవితకాలమంతా జరుగు కీడు యావత్తు యోబు జీవితంలో ఒకే ఒక దినము జరిగిపోయాది. పిల్లలు పోయారు, ఆస్తి పోగలిగాది, ఆరోగ్యం పోగలిగాది, తన భాగస్వామి అయినటువంటి భార్య కూడా అతన్ని మరణాన్ని కోరుకోగలిగాది, దైవ దూషణ కూడా చేయమని చెప్పగలిగాది. ప్రభువునందు ప్రియమైనటువంటి వార్లారా, యోబు జీవితంలో మాత్రం ఎక్కడ కాని మాట ద్వారా కూడా తాను పాపం అనేది చేయలేదని బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాము. యోబు 2వ అధ్యాయం 12-13లో చూడగలిగినట్లయితే, వారు వచ్చి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రాలు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడవగలిగారు. అతని బాధ అత్యధికంగా ఉండినని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చుండిరి. గమనించవలసిన విషయం, యోబుకు సంభవించిన ఆపదలన్నింటిని గూర్చి వినిన అతని 3 స్నేహితులు కూడా ఇక్కడ యోబుతో కూడా కలిసి దుఃఖించడం, ఓదార్చడం మనకిక్కడ కనపరచబడుచు ఉంటున్నది. గమనించవలసిన విషయం, ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యోబు యొక్క గ్రంథము మొట్టమొదటగా 2 అధ్యాయాలు మాత్రమే చదివి మనం వదిలేస్తూ ఉంటాము. అయితే బైబిలు పండితులు యోబు అనుభవించినటువంటి శ్రమలు కేవలం 6 నెలలు మాత్రమే ఉండవచ్చని చెబుతూ ఉంటారు. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు తనకు సంభవించినప్పటికీ కూడా యోబు యొక్క జీవితంలో చూడగలిగినట్లయితే, నీతిమంతులు ఎందుకు శ్రమపడుచున్నారు, భక్తిహీనులు ఎందుకు సుఖించుచుంటున్నారు అనేటువంటి ప్రశ్న ప్రతి ఒక్కరిలో కూడా ఉండడం మనము చూడగలం. పరిశుద్ధ గ్రంథమందు 66 పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట వ్రాయబడిన పుస్తకం యోబు గ్రంథమని బైబిలు పండితుల యొక్క అభిప్రాయంగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా యోబు యొక్క జీవితంలో తనకు సంభవించినటువంటి శ్రమలు ఎన్ని ఉండినా తనలో సహనం అనేది ఉండగలిగాదని యాకోబు 5:11లో కూడా మనము చూడగలం. ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అంత సహనాన్ని కలిగినటువంటి యోబు యొక్క జీవితాన్ని ఆ మీదట చూడగలిగితే, యోబు 42వ అధ్యాయం 12వ వచనము నుండి 16వ వచనం వరకు చూడగలిగినట్లయితే, తన బాధ తనకు నెమ్మదినిచ్చింది, తన దుఃఖం తనకు సంతోషాన్ని ఇచ్చింది. తాను పోగొట్టుకున్నది ఏదైతే ఉండగలిగాదో అదంతా కూడా అతడు రెట్టింపుగా పొందుకున్నట్లు మనము చూడగలము. నిజమే, దీర్ఘకాలము యోబు బ్రతికి ఆ తర్వాత మృతి చెందగలిగాడు. నీతిమంతుడు ఎందుకు శ్రమపడుచున్నాడు, భక్తిహీనులు ఎందుకు సుఖిస్తున్నారు అన్న ప్రశ్నకు యోబు యొక్క జీవితమే జవాబు ఇస్తూ ఉంటున్నది. అమ్మా, నువ్వు దుఃఖిస్తున్నావు, నీకు సంతోషం ఉంది. నువ్వు బాధపడుతున్నావు, నీకు నెమ్మది ఉంది. నువ్వు శ్రమపడుతున్నావు, నీకు క్షేమమనేటువంటిది తప్పనిసరిగా ఉంటూ ఉన్నది. ఈ విషయంలో నీవు ఎక్కడ కానీ ఆందోళన చెందవలసినటువంటి పని లేదు.
పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే ఇంత నీతిగా జీవిస్తున్నప్పటికీ కూడా నీతి లేని వ్యక్తులు, భక్తిహీనులు నా కళ్ళ ఎదుట ఇంత సుఖంగా ఉంటున్నారే అనే ప్రశ్న కూడా ఒక్కొక్కసారి మన జీవితంలో కలుగవచ్చు. 73వ కీర్తనలో చూడగలిగితే ఆసాపు యొక్క భక్తుడు కూడా హృదయములో ఎన్నో ప్రశ్నలు కూడా తనలో చెలరేగలిగాయి. భక్తిహీనులు సుఖంగా జీవించుచుండగా ఎందుకు నీతిమంతులు శ్రమపడుచున్నారు, వ్యాధి లేమి సమస్యలతో అల్లాడుతూ ఉంటున్నారని. నిజమే, ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ లోక సంబంధంగా ఒక వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుందో తెలుసా? కీర్తన 73వ అధ్యాయం 16-17లో చూస్తే, ఆయనను దీన్ని తెలుసుకొనవలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. భక్తిహీనులు భూమి మీద ఎంత సుఖముగా జీవించినను అతడు వారి అంతమును కనిపెట్టి చూడగలిగాడు. క్షణమాత్రములోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్ట నశించుదురు. మేలుకొనినవాడు తాను కన్న కల మరిచిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. కీర్తన 73, 19, 20 మీరు ఆ మీదను కూడా చదువుకొనండి. అయితే నీతిమంతుని అంతమును గూర్చిన ప్రస్తావన చూడగలిగితే, నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును అని కీర్తన 37:37లో మనము చూడగలము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క బిడలైన మన యొక్క జీవితంలో దేవుడు మనకు శాశ్వతమైనటువంటి సమాధానము, నెమ్మదిని దేవుడు మనకిచ్చి నడిపించినటువంటి వాడై ఉంటున్నాడు అని దైవవాక్యములో మనము చూడగలము. కావున ఈ భూమి మీద మనలో ఉన్నటువంటి నీతికి భిన్నమైనటువంటి జీవితాన్ని జీవించే భక్తిహీనులు ఎంత వృద్ధి చెందినప్పటికీ కూడా వారు కొంతకాలమే, ఆ తర్వాత వారి జీవితం ఆ పరిస్థితుల్లో ఉండదు అని. నీతి కలిగిన వ్యక్తులు మాత్రం వారు తరతరాల వరకు కూడా దైవాశీర్వాదములతో వారు ముందుకు సాగిపోగలుగుతారని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. కావున ధైర్యాన్ని కలిగి నీతిని కాపాడుకో. ఆ నీతే ఒక రోజున నీ జీవితంలో ఇహలోకపరంగా నిన్నన్ని విధాలు కూడా వృద్ధిలోనికి తెస్తుంది. నీ పిల్లలను కూడా తీసుకుని రాగలుగుతుంది. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవ, మీ బిడ్డలెంతో కృంగుటను బట్టి పైకి లేవనెత్తండి తండ్రి. దేవా, మీ బిడ్డలు పడిన స్థితిలో ఉండగా చెయ్యి పట్టి పైకి లేవనెత్తండి తండ్రి. బిడ్డల యొక్క దుఃఖాన్ని సంతోషానికి మార్చండి ప్రభువా. బిడ్డల యొక్క జీవితంలో తమ శ్రమకు తగిన క్షేమాన్ని మీరు ఇవ్వండి నాయన. మీ చేతులకు ప్రతిష్ఠిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.